జానీ మాస్టర్ వివాదంపై యాంకర్ అనసూయ సంచలనమైన వ్యాఖ్యలు చేయడం జరుగుతుంది. సో మరి రీసెంట్ గానే ఇప్పుడు జానీ మాస్టర్ కు సంబంధించి తన మీద వచ్చిన ఆరోపణలకు సంబంధించి లైంగిక దాడులకు సంబంధించి పోలీస్ స్టేషన్ లో మాత్రం కేసు కూడా నమోదైంది. జానీ మాస్టర్ కూడా పరారీలో ఉన్నాడనే సమాచారం వచ్చింది. ఇప్పుడు మళ్ళీ పోలీసులు అదుపులో కూడా ఉన్నాడనే విధంగా కూడా సమాచారం వచ్చింది. సో ఈ నేపథ్యంలో చాలా మంది సెలబ్రిటీలు కూడా ఈ వివాదానికి స్పందిస్తూ ఇలాంటివి జరిగినప్పుడు ఖచ్చితంగా ఎవరు కూడా ఉపేక్షించొద్దు అనే విధంగా కూడా చెప్తున్నప్పటికీ అదే క్రమంలో యాంకర్ అనసూయ కూడా ఈ వివాదానికి స్పందించి తనకు వచ్చిన కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. ఇప్పుడు తను చేసిన కామెంట్స్ అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సో ఒక విధంగా చూసుకుంటే ఎవరైతే అమ్మాయి ఇక్కడ ఉందో సో ఆ అమ్మాయికి సంబంధించి తను చాలా కష్టపడి ఈ స్థాయికి వచ్చింది. సో అలాంటి అమ్మాయికి సంబంధించి ఈ విధంగా లైంగిక దాడి చేయడం అసలు కరెక్ట్ కాదనే విధంగా మాత్రం జానీ మాస్టర్ వివాదంలో తను రియాక్ట్ అయ్యి చెప్పడం జరుగుతుంది. సో ఒక విధంగా చూసుకుంటే జానీ మాస్టర్ కేసులో తను ఏ విధంగా చెప్పిందంటే అక్కడ క్యారవాన్ లో కావచ్చు లేకపోతే వేరే షూటింగ్ కి అంటే వేరే స్టేట్స్ కానీ లేకపోతే వేరే నగరాలకు వెళ్ళినప్పుడు అక్కడ కానీ తన నివాసంలోకి వచ్చి అక్కడ కూడా సో ఎక్కడ చూసినా కూడా నా మీద మాత్రం అఘాయిత్యాలు చేసేవాడు. తనతో తన భార్య కూడా దీనికి సపోర్ట్ చేసేది. ఒకవేళ నేను ఒప్పుకోకపోతే నిన్ను చంపేస్తాము అని బెదిరించేవారు, బూతులు తిట్టేవారు, కొట్టేవారు. ఈ విధంగా ప్రతి ఒక్క విషయాన్ని కూడా తను మాత్రం కంప్లీట్ లో క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఒక విధంగా చూసుకుంటే నువ్వు మతం మార్చుకుంటే నేను పెళ్లి కూడా చేసుకుంటా అనే విధంగా కూడా తను చెప్పాడనే విధంగా అది మాత్రం చాలా హైలైట్ అయ్యి ఇప్పుడు చాలా వివాదంగా మారిందని చెప్పుకోవచ్చు. సో అదే క్రమంలో అనసూయ రియాక్ట్ అవుతూ సో ఇలాంటివి ఎప్పుడైనా ఇండస్ట్రీలోనే కావచ్చు బయట కావచ్చు ఎక్కడ కూడా ఇలాంటి జరిగినప్పుడు మహిళలు ఎవరు కూడా తొలిసారి మీకు ఇలాంటి అటెంప్ట్ జరిగినప్పుడు ఖచ్చితంగా ఎవరు కడుపులో దాచుకోకండి, బయటికి చెప్పండి. ఎందుకంటే ఒక విధంగా మీరు బయటకు వచ్చి చెప్తే మళ్ళీ ఇలాంటి జరగడానికి ఆస్కారం ఉండదు. వేరే వాళ్ళకి జరగడానికి కూడా ఇలాంటి చేయడానికి కూడా భయపడతారు, వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉంటారు. సో ఈ విధంగా మీరు దాచుకొని చెప్పడం వల్ల మీకు నష్టం కాకుండా మిగతా మీలాంటి వాళ్ళు ఇంకింత మందికి నష్టం. సో మహిళలు ఖచ్చితంగా ఇలాంటి జరిగినప్పుడు ఎవరు కూడా వీటిని దాచొద్దు, బయటికి వచ్చి చెప్పండి. సో ఇప్పుడు ఈ దాడికి కూడా నేను క్లియర్ గా అంటే తీవ్రంగా ఖండిస్తున్నాను. సో జానీ మాస్టర్ సంబంధించి ఇలాంటివి ఎప్పుడైనా చేసినప్పుడు కూడా తన మీద కూడా ఖచ్చితంగా క్లిష్టమైన పరిస్థితులకు సంబంధించి సో తన మీద కూడా యాక్షన్ తీసుకోవాలి తీవ్రంగా. సో ఇప్పుడు ఎవరైతే అమ్మాయి తనకు మాత్రం కంప్లీట్ గా మద్దతు నేను తెలియజేస్తాను. తను నేను డైరెక్ట్ గా కూడా చూశాను పుష్ప 2 షూటింగ్ లో, అక్కడ కూడా తను పని చేసి తనతో పాటు నేను వర్క్ చేశాను. తను చాలా కష్టపడే వ్యక్తి. అంటే ఇంతటి అవన్నీ కూడా తను ఫేస్ చేస్తున్నప్పటికీ తను మాత్రం యాక్టింగ్ లో కానీ తన టాలెంట్ లో కానీ ఎక్కడ కూడా తగ్గకుండా తన టాలెంట్ ని కంప్లీట్ గా చూపించింది. సో ఇలాంటి వ్యక్తులు ఖచ్చితంగా ఇండస్ట్రీలో ఎవరైతే వాళ్ళ కష్టాన్ని వాళ్ళ టాలెంట్ ని నమ్ముకుంటారో ఖచ్చితంగా వాళ్ళ ఇండస్ట్రీలో మంచి స్థాయికి వెళ్తారు. సో ఆ అమ్మాయికి మాత్రం కంప్లీట్ గా నేను మద్దతు తెలియజేస్తాను, న్యాయం జరిగేలా కూడా చూడడానికి నా సహాయం చేస్తాను అనే విధంగా అనసూయ కూడా స్పందిస్తూ చెప్పడం జరిగింది. సో ప్రజెంట్ అయితే అనసూయ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.